రామాపురంలో శారదా ప్రసాద్ దంపతులను గ్రామస్తులంతా ఆది దంపతులు అని అంటారు. ఎందుకంటే శారద అంత లక్షణంగా తన పరిసరాలను చూసుకుంటూ ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. పశువుల్ని ప్రతిరోజు శుభ్రం చేసి వాటిని పూజిస్తుంది. దైవ భక్తి ఎక్కువగా ఉండే శారదకు అనామిక, అంజలి, అవని అనే 3 కోడళ్ళు ఉండేవారు. ఒకరోజు శారదకు అనారోగ్యం చేసింది. అమ్మా అనామిక, కాస్త జ్వరం వచ్చినట్టుందమ్మా. ఇంటి పనులండి కాస్త చూసుకో. అంజలి, అవనికి కూడా చెప్పు. పొరుగురికెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుని వస్తా నేను. అయ్యో అత్తయ్య, మీరు ఆసుపత్రికి వెళ్ళరండి, నేను ఇంటి పనులు చూసుకుంటాను. అమ్మా అంజలి, అవనే ఎటరండి, ఒకసారి మీతో మాట్లాడాలి. నేను చెప్తానండి అత్తయ్య. వద్దులేమ్మా, నేనే మీకు పనులు అప్పగించి వెళ్తాను. అప్పుడెవరికి ఏ సమస్య ఉండదుగా. అలా శారద, అనామికలు మాట్లాడుకుంటారు. శారద 2-3 సార్లు పిలిచినా అంజలి, అవని అక్కడికి రాలేదు. కాసేపటి తర్వాత శారదే స్వయంగా అంజలి ఉన్న గదికి వెళ్తుంది. అక్కడికెళ్ళి చూస్తే అంజలి గురక పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అమ్మా అంజలి, నిన్నేనమ్మా పిలుస్తున్నానుగా. ఇందాకటి నుంచి పిలుతుంటే పలకవేంటి? అత్తయ్య పిలిచారా? నేను ఇంకా కళ్ళ మీరు పిలుస్తున్నారేమోనని అనుకున్నాను. నేను ఆసుపత్రి వరకు వెళ్ళొస్తాను. నువ్వు ఈరోజు పశువులను శుభ్రం చేయి, వాటికి మేత ఇయ్యాలి, సరేనా? అలాగే అత్తయ్య. ఇక అంజలితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి పక్క గదిలో ఉన్న అవని దగ్గరికి వెళ్తుంది శారద. అవని కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. అది గమనించిన శారద, అమ్మా అవని, అవని ఏంటి తల్లి నువ్వు కూర్చొని నిద్రపోతున్నావు? అయ్యో అత్తయ్య, ఇది నిద్ర కాదు, నేను ధ్యానం చేస్తున్నానులేండి. మీకు ఇది నిద్రలాగా కనిపిస్తోంది. సర్లేండి, అదంతా వదిలేయండి. ఏదో మీరు చెప్తున్నట్లున్నారు. పాయసం చేయమనే కదా చెప్పారు నాకు. ఇప్పుడే క్షణంలో చేసేస్తాను అత్తయ్య. అబ్బే, నేను ఎక్కడ చెప్పానమ్మా. అయినా పాయసం తినే సమయం అమ్మా ఇది. నువ్వు నిద్రమొత్తులో ఉండి ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు నీ పరిస్థితి అర్థమైందిలే. అరే, నేనే నిద్రపోలేదు అత్తయ్య, నేనేం నిద్రపోలేదు. నాకు కాస్త ఒంట్లో బాగాలేదమ్మా, ఆసుపత్రికి వెళ్తున్నాను. నువ్వు ఈరోజు పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టమ్మా. అలాగే అత్తయ్య, మీరు క్షేమంగా వెళ్ళరండి. నేను కాసేపటి తర్వాత మొక్కలకి నీళ్లు పట్టేస్తాను. అలా 3 కోడళ్లకు పనులప్పగించి అక్కడి నుంచి బయలుదేరుతుంది శారద. శారద చెప్పినట్టుగానే అనామిక ఇంటి పనులు మొత్తం చేసేస్తుంది. అంజలి మాత్రం అవని దగ్గరికి వెళ్తుంది. అవని గురక పెట్టి నిద్రపోతుంటే లేపుతుంది. అత్తయ్య నీకు ఏ పని చెప్పింది? మొక్కలకి నీళ్లు పట్టమని చెప్పింది. అయితే మొక్కలకి నీళ్లు పట్టకుండా నిద్రపోతున్నావే? అదిగో ఆకాశం వైపు చూసావా, మబ్బులు కమ్ముకొనున్నాయి. మరి కాసేపట్లో వర్షం పడుతుంది. వర్షం పడితే ఇక మొక్కలకి నీళ్లు పట్టాల్సిన పని ఉండదు కదా. అందుకే సమయం వృధా చేయకుండా నిద్రపోతున్నాను. నువ్వే మధ్యలో వచ్చి నా నిద్రను చెడగొట్టు. అయితే నిద్రపో తల్లి, నిద్రపో. నా సంగతి సరే, అత్తయ్య నీకేం పని చెప్పిందో? నన్ను పశువుని శుభ్రం చేయమని చెప్పింది, వాటికి మేతేమని చెప్పింది. సరేలే, నేను వెళ్ళి ఆ పనులు చేసుకోవాలి, నువ్వు నిద్రపో అని చెప్పి అంజలి అక్కడి నుంచి తన గదికి వస్తుంది. పశువుల్ని తలుచుకొని, ఇప్పుడు ఆ పశువుల్ని కడగాలంటే నా వల్ల ఏ పని కాదు. అయినా ఆ ఆవని చెప్పినట్లు కాసేపట్లో వర్షం వచ్చేస్తుంది కదా, వాటిని శుభ్రంగా ఉంచాల్సిన పని లేదు. వర్షంలో తడిస్తే మొత్తం కడిగినట్లుగా అనిపిస్తుంది. ఇక మేత అంటావా? సాయంత్రం ఎలాగో మరోసారి వాటికి మేత వేస్తుంది కదా అత్తయ్య. ఇప్పుడు మనం వేయాల్సిన పని లేదులే, మనం కూడా కాసేపు పడుకుందాం. అలా అనుకుని అంజలి కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇక అనామిక మాత్రం ఇంటి పనులు పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళి వంట పని కూడా చేస్తుంది. మధ్యాహ్నం వేళకు శారద ఇంటికి చేరుకుంటుంది. ఇంటికొచ్చి చూస్తే పశువులు అలాగే ఉంటాయి, మొక్కలకి నీళ్లు పోయలేదు. శారదకి కోపం తన్నుకొస్తుంది. వెంటనే 3 కోడళ్లను గట్టిగా కేకలు వేసి పిలుస్తుంది. అందరూ శారద ముందుకు వస్తారు. అంజలి, అవని, నేనేం చెప్పాను మీరేం చేశారు? ఇప్పుడు కూడా నిద్రపోతానే ఉన్నారా? అయ్యో అత్తయ్య, వర్షం వస్తుంది కదా అని. అవునత్తయ్య, ఆకాశం వైపు చూడండి, మబ్బులు కమ్మున్నాయి అని ఆకాశం వైపు చూపిస్తుంది. ఎండ దగదగలాడిపోతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది అవని. ఇందాక వర్షం వచ్చినట్లుంటేను ఆకాశంలో మబ్బులు కమ్మడం కాదు, మీ కళ్ళు మసకబారడం వల్ల అట్టా అనిపిస్తుంది మీకు. ఇట్లా బద్ధకంగా సోమరిపోతుల్లాగా తయారయ్యారేంటమ్మా మీరు? ఊరంతా నన్ను ఆదర్శంగా తీసుకుంటుంది, కానీ మీరు మాత్రం నా మాట అసలు లెక్క చేయరు కదా. శారదలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి శారద భర్త ప్రసాద్ వస్తాడు. శారద తన 3 కోడళ్లను నిలబెట్టి మాటలు అనటం వింటాడు ప్రసాద్. అబ్బబ్బా శారద, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట జరగాల్సిన సంగతి చూడు.
కోడలని అనటం వల్ల ఇప్పుడేం వచ్చుద్ది చెప్పు. సరే వెళ్ళండి, వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, ఇక నేనే అన్ని పనులు చేసుకుంటాను అంటూ శారద కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. అనామిక తన అత్త శారదకు, మామగారు ప్రసాద్కు భోజనం వడ్డిస్తుంది. అత్తయ్య, ఆసుపత్రిలో ఏం చెప్పారు అత్తయ్య? మందులేమన్నా ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఇది చలి జ్వరం అంట, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నా తర్వాత ఈ ఇంటిని కాపాడాల్సింది నువ్వేనమ్మా. నేను చెప్పినట్లుగా ఇంటి పనులు చేసావు, ఆలలాగా సోమరితనంతో ఉండలేదు. ఇదిగో అనామిక, నువ్వన్నా అలా కాస్త చెప్పచ్చు కదమ్మా. అలా బద్ధకంగా ఉంటే ఎట్టా వాళ్ళు? కనీసం వాళ్ళ బట్టలైనా ఉతుక్కోవడం లేదు కదా. ఆ బట్టలు కూడా సరిగ్గా ఉతుక్కోవడం లేదు వాళ్ళు. ఆ అంజలి అయితే వారం రోజుల నుంచి ఒకే చీరతో కనిపిస్తుంది. ఇక అవని దగ్గర అయితే ఒకటే దుర్వాసన వస్తుంది. స్నానం అన్న చేస్తున్నారో లేదో వాళ్ళు. అత్తయ్య, నేను వాళ్ళిద్దరికి నచ్చ చెప్తాను, మీకు ఆరోగ్యం బాలేదు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలా అనామిక తన అత్తమామలకి నచ్చజెప్తుంది. ఆ రోజు అలా గడుస్తుంది. మరుసటి రోజు కోడళ్ళందరినీ గుడికి తీసుకువెళ్ళటానికి తయారవ్వమని శారద చెప్తుంది. మనమంతా కలిసి గుడికి వెళ్ళి ఎన్ని రోజులైందో, ఈరోజు అందరం కలిసి వెళ్దాం, వెళ్ళి తయారయ్యారండి. అలాగే అత్తయ్య, క్షణంలో తయారై వచ్చేస్తాను. మేం కూడా వచ్చేస్తాం అత్తయ్య. అలా అనామిక తన గదిలోకి వెళ్తుంది. అంజలి, అవనిలు తమ తమ గదుల్లోకి వెళ్తూ ఉండగా అవనికి సందేహం కలుగుతుంది. పక్కనే ఉన్న అంజలితో ఇలా అంటుంది. అవునక్క, ఆ గుడికి వెళ్ళడం వల్ల మనకే కదా నష్టం. ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి, అక్కడ ప్రదక్షిణలు చేయాలి, పూజారి ప్రసాదం పెట్టే వరకు ఉపవాసం ఉండాలి. దానివల్ల మన ఆరోగ్యానికి చాలా నష్టం కదా. ఇక్కడే ఉంటే ప్రశాంతంగా తినేసి నిద్రపోవచ్చు. అవునవును, నువ్వు చెప్పింది మంచి విషయమే కదా. మరి అక్కడికి వెళ్లకుండా ఏం చేయగలం మనం? నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నాను, నాకు నీరసంగా ఉందని చెప్తాను. అలా ఇద్దరు కోడళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా శారదకు వెళ్లి చెప్తారు. శారద వారి మాటలు నమ్మి ఇంట్లోనే ఉండమని చెప్తుంది. సర్లే, మీరిద్దరు ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోండి, మేము తొందరగా వెళ్ళొచ్చేస్తాం. అలాగే అత్తయ్య. అలా అవని అంజలికి చెప్పి శారద, అనామికలు గుడికి వెళ్తారు. దేవాలయంలో అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది. నాడీ పట్టుకుని చూసి శారద చాలా సంతోషిస్తుంది. నేను నానమ్మను కాబోతున్నా, అనామిక నువ్వు తల్లివి కాబోతున్నావు. తీయటి వార్త చెప్పారత్తయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వెళ్ళి అందరికి చెప్పాలి, పదమ్మ వెళ్దాము. అలా శారద, అనామికలు ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు, సామాన్లు ఏమీ ఉండవు. ఇంతలో అక్కడికి ప్రసాద్ పరుగునొస్తాడు. ఇదిగో శారద, మనూళ్ళోకి దొంగలు పడ్డారంట. చాలా ఇళ్లలో దొంగతనాలు జరిగినాయంట. ఇంట్లో వస్తువులు, సామాన్లన్నింటినీ ఖాళీ చేసేశారంట. అందులో మన ఇల్లు కూడా ఒకటి ఉందండి, ఇట్ట చూడండి, మీకే తెలుసుద్ది. అయ్యో, ఇల్లంతా ఏంటి ఎంత ఖాళీగా ఉంది? ఆ దొంగ వెధవలు మన్నింటిని కూడా దోచుకెళ్లారా? అయినా అంజలి, అవని ఏం చేస్తున్నారు? అమ్మ అవని, అంజలి. శారద కేకలు వేస్తూ అరవటంతో అంజలి, అవని ఇద్దరూ నిద్రలేచి పరుగున బయటకొస్తారు. ఇంటిని చూస్తే ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. ఏంటత్తయ్య, ఇంటిని ఖాళీ చేయించారా? మనం వేరే ఇంటికి వెళ్తున్నాం అత్తయ్య. ఆపండమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొట్టేద్దామనుంది, కానీ అట్ట చేయను. చూశారుగా, ఇంట్లో దొంగలు పడ్డారు, ఇంట్లోని సామాన్లన్నింటినీ కాజేశారు. మీకు అదే పనిగా చెప్పిల్లేగా, ఇంటిని జాగ్రత్తగా చూసుకోమన్నా. కానీ మీ సోమర్తనం వల్ల ఇప్పుడు ఎంత పని జరిగిందో చూడండి. అందరూ శారద కోడళ్ళు చాలా తెలివైనాళ్ళని అంటారు, కానీ మీ వల్ల మా పేరు పోతుందనిపిస్తుంది. మీ పుట్టింటాలు ఇదేనమ్మని మీకు నేర్పింది. నిద్రపోవడం తప్ప ఇంకో పని రాదు మీకు. రేపు మేం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మీరు ఇలాగే చేస్తారుగా. ఇంటి పెద్ద కోళ్ళన ఆమెక తల్లి కాబోతుంది. ఎంత శుభవార్త అది, చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు చేసిన పని వల్ల ఇప్పుడు ఊర్లో తలెత్తుకుని తిరగలేను. క్షమించండి అత్తయ్య, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వం. ఇంకోసారి సోమర్తనంగా వ్యవహరించం అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. ఇక జాలమ్మా, మీ మాటలు ఇన్ని ఓపిక నాకు లేదు. కొన్నాళ్ళ పాటు మీరు మీ పుట్టింటికి వెళ్ళండి. మీ పుట్టింట్లో ఎన్నాళ్ళు నిద్రపోతారో పోండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మీరు మీ సోమరిపోతనాన్ని గోమం బయట వదిలిపెట్టి రావాలి. ఇప్పుడైతే వెళ్ళిపోండి అమ్మా. అలా శారద తన కోడళ్ళు ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే వినిపించుకోకుండా వారిని పుట్టింటికి పంపించేస్తుంది. సోమరిపోతు కోడళ్లకు సరైన బుద్ధి రావాలని అలా చేస్తుంది శారద. మరోవైపు తన పెద్ద కోడలు అనామికను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది. గర్భవతి కోడలికి అన్నీ వండి పెడుతూ ఆనందపడుతూ ఉంటుంది. చలి ఎక్కువగా ఉండటం వల్ల శారద తట్టుకోలేక దుప్పటి కప్పుకొని ఇంటి బయటకొస్తుంది. అక్కడే చలిమంట వేసుకుని శారద భర్త ప్రసాద్ ఉంటాడు. శారదను చూసి నవ్వుతున్న ప్రసాదు, రా శారదా రా, మొగుళ్లకు భయపడని ఆడవాళ్లంతా ఈ చలికి గజగజ వణికిపోవాల్సిందే.
అందుకే మగాళ్ళకి ఈ చలికాలం అంటే చాలా ఇష్టం. ఇక ఆపుతారా? ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఒక్క చలికాలంలోనే మేమీ చలిమంట గాచుకొని వెచ్చగా ఉంటాం. మిగిలిన రోజుల్లో మీరు మమ్మల్ని చలిమంటలా వాడుకుంటారు గదా. నా కోపం తెప్పించబాకండే, నిజంగా చెప్తున్నా, నా వల్ల కావట్లేదు. 2 కోడళ్ళు ఇంట్లో ఉన్నారుగా, వాళ్ళని ఏదన్నా వేడిగా చేసి పెట్టమని అడగలేపోయావా? వాళ్ళిద్దరూ నేను ఏది అడిగినా వెంటనే తెచ్చి ఇవ్వగలరు, కానీ నేనే వాళ్ళని ఏది అడగలేకపోతున్నాను. ఏమైంది? ఎందుకని అడగలేకపోతున్నావు? ఈ మధ్య వాళ్ళిద్దరూ పోటీ పడి నా మీద ప్రేమ నొలకబోతున్నట్టు అనిపిస్తుంది. నా దగ్గర మంచి మార్కులు పొందాలని తహతహలాడిపోతున్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళు ఏం చేసినా నేను పొగిడితే చాలు ఇంకొకరు మొహం మాడిసేస్తున్నారు. అంటే ఎలాగా? కాస్త వివరంగా చెప్పు. పెద్ద కోళ్ళ మేకను పొగిడితే చిన్నది అంజలికి నచ్చట్లేదు, మొహం తిప్పుకుంటా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అత్తవయ్యుండి వాళ్ళని కలపాల్సింది పోయి అలా గొడవ పడుతున్నారని సంతోషంగా చెప్తావే, దీన్నే సునకానందం అంటారు. వాళ్ళలో వాళ్ళకి గొడవ పెట్టి నువ్వు ఆనందపడాలని అనుకుంటున్నావా? అబ్బా, అది కాదండి, మళ్ళీ వాళ్లే కలిసిపోతారని చూస్తున్నాను. అలా శారదా ప్రసాదు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దుప్పటి తీసుకుని పెద్ద కోడలు అనామిక వస్తుంది. అత్తయ్యా, అత్తయ్యా, మీరిక్కడున్నారా? మీకోసమని దుప్పటి తీసుకొచ్చాను. చాలా చలిగా ఉందని అన్నారు కదా, అందుకే నా దుప్పటి కూడా తీసుకొచ్చాను. నా దుప్పటి కూడా కప్పుకోండి అత్తయ్య, కాస్త మీకు చలి తగ్గుతుంది. అట్టాగే అనామిక, ఎటగివు అంటూ అనామిక తెచ్చిన దుప్పటి కూడా కప్పుకుంటుంది శారద. ఇక అప్పుడే మరోవైపు నుంచి అంజలి వస్తుంది. అంజలి కూడా తన అత్తగారికి ఒక దుప్పటి తెస్తుంది. అత్తయ్యా, మీకు ఈ దుప్పటి తీసుకొచ్చాను. ఇది కప్పుకుంటే చలి అనేది ఉండదు, వేసుకోండి అత్తయ్యా. అరే, ఇప్పుడే అనామిక ఒక దుప్పటి తీసుకొచ్చి ఇచ్చిందిలే అమ్మా, సరిపోతుంది. నీకంటే ముందే నేను దుప్పటి తెచ్చాను, ఇక అత్తయ్యకి మరొక దుప్పటి అవసరం ఉండదులే అంజలి, వెళ్ళి ఆ దుప్పటి నువ్వే కప్పుకో. అలా అనామిక చెప్పటంతో అంజలికి కోపం వస్తుంది. ఆ కోపంతోనే వంటగదిలోకి వెళ్లిన అంజలి తన అత్తగారి కోసం వేడివేడి సూప్ చేసుకొని వస్తుంది. అత్తయ్య, ఇదిగోండి, ఈ సూప్ తాగితే చాలా అస్సలు తెలీదు, ఒకసారి తాగి చూడండి. అట్టాగే అంజలి, ఇట ఇవ్వు అంటూ ఆ సూప్ తాగుతుంది శారద. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆ సూప్ తాగిన వెంటనే కాస్త వెచ్చగా కూడా ఉంటుంది. శారదకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మాయి అంజలి, నిజంగా ఇది చాలా బాగుందమ్మా, వేడిగా కూడా ఉంది. దీన్ని రోజు నాకు చేసివ్వవు? అలాగే అత్తయ్య, మీకోసమని ఖచ్చితంగా చేసిస్తాను. అలా గర్వపడుతూ అంజలి చెప్తుంది. అనామిక వైపు చూసి నవ్వుతుంది అంజలి. ఇక అనామిక మాత్రం మౌనంగానే ఉంటుంది. ప్రసాద్ మాత్రం కోడళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటాడు. ఇక కోడళ్ళిద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శారదను చూసి, ప్రసాదు, నువ్వు చెప్పింది నిజమే శారదా, కోడళ్ళిద్దరూ పోటీపడి మరీ నీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరిలో నీకెవరంటే ఇష్టం? నేనెవరిని ఇష్టపడడం లేదు, ఇద్దరిని సమానంగానే చూస్తాను. కాకపోతే పెద్ద కోడల అనామిక కాస్త పద్ధతిగా ఉంటది, పెద్దలపైన ప్రేమ చూపిస్తూ ఉంటది. చిన్న కోడల విషయంలో అది కాస్త తక్కువగా కనిపించుద్ది నాకు. కాని శారదా, తను నీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద కోడలు దుప్పటి మాత్రమే ఇచ్చింది, కానీ చిన్న కోడలు దుప్పటితో పాటు సూపు కూడా చేసుకొచ్చి తెచ్చింది. అంటే తను నీపై ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తుందనేగా అర్థం. అది నిజమే. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు చెప్పండి, కానీ వాళ్ళిద్దరినీ అప్పుడప్పుడు పరీక్షించాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరికి తెలివితేటలున్నాయో, ఎవరు స్వార్థంగా ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుందండి. అయితే వాళ్ళకో పరీక్ష పెట్టచ్చుగా, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు నిన్ను బాగా అభిమానిస్తున్నారో ఇట్టే తేలిపోద్ది. మంచి సలహా ఇచ్చారు. ఇక రేపే వారికి ఒక పరీక్ష పెడతాను, ఎవరు గెలుస్తారో చూస్తాను. అలా ప్రసాద్ శారదలు మాట్లాడుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే దుప్పటి కప్పుకొని శారద చాలా వణిగిపోతూ కనిపిస్తుంది. చలికి తట్టుకోలేక సతమతమవుతూ ఉంటుంది. అయ్యో, ఈ చలి చంపేస్తుందే, చలి వల్ల నేను పోయేలాగున్నాను. చలికాలం కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటే ఎంత బాగుండో. అత్తయ్య, ఏవైంది మీకు? ఎందుకు అలా వణికిపోతున్నారు? నా వల్ల కావడం లేదమ్మా, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను, ఈ చలిని భరించలేకపోతున్నా. అయితే నేనేదో ఒకటి చేస్తానుండండి అత్తయ్య.
ఇంతలో అక్కడికి అనామిక కూడా వస్తుంది. అక్కడ అంజలి ఉండటంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అనామిక. కానీ శారదే కల్పించుకొని మాట్లాడుతుంది. చూడమ్మా అనామిక, నువ్వొచ్చావు కాబట్టి మీ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నా. అదేంటంటే నేను రోజు ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. అందుకని మీరు ఈ చలి బారి నుంచి నన్ను కాపాడితే బాగుంటుందని అనిపిస్తుంది. మీరేం చేస్తారో చెయ్యండి, నాకు మాత్రం చలియకూడదు. మీ ఇద్దరికి ఒకరోజు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఈలోపు మీరు నాకు చలి లేకుండా చేశారంటే నేను చాలా సంతోషపడతాను. అయ్యో అత్తయ్య, ఈ సమయం కోసమే నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఈనాళ్లకు నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అమ్మ అంజలి, నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేసి నిరూపించుకో. అలాగే అత్తయ్య. అలా అంజలి అనటంతో మరోవైపు అనామిక ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇక శారద తన పెద్ద కోడల్ని చూస్తూ ఇలా అంటుంది. చూడమ్మా అనామిక, ఇదిగో నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. నీ తెలివితేటలని నిరూపించుకునే సమయం వచ్చిందమ్మా. అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. అలా అనటంతో శారదకు కాస్త అనుమానం వేస్తుంది. ఇక మరుసటి రోజు కోసం ఎదురు చూస్తుంది శారద. అనుకున్నట్టుగానే కోడళ్ళిద్దరూ తమ ప్రయత్నాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. శారదకు చలి లేకుండా చెయ్యాలన్నది వారి ధ్యేయం. అదేదో ప్రపంచ యుద్ధం అన్నట్లుంటుంది ఆ ఇంట్లో పరిస్థితి. ఇక మరుసటి రోజు రానే వస్తుంది. అప్పటి వరకు అంజలి బజారుకు వెళ్లి ఏవేవో వస్తువులు బట్టలు తీసుకొస్తుంది. వాటిని తీసుకొచ్చి శారద ముందు ఉంచుతుంది. అత్తయ్య, ఇదిగోండి, ఇదే స్వెటర్. దీన్ని వేసుకుంటే చలి అస్సలు వేయదు. ఇక మీకోసం ఉన్ని దుస్తులు కూడా తీసుకొచ్చాను. ఇవి మీకు చలిని అసలు రానివ్వవు. ఇకపోతే మీరు వేడివేడిగా తాగడానికి సూపులు తీసుకొచ్చాను. ప్రతి పూట ఈ సూపిస్తూ ఉంటాను. దీనివల్ల మీకు చలి అనేది తెలియదు. చూసారా అత్తయ్య, నేనేంటో ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అవునమ్మా అంజలి, వీటిని వేసుకున్నాక చలి అనేది నా దరికే రాదనిపిస్తుంది. మంచిగా ఆలోచించావు తల్లి, నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు. ఇక మీరు మీ పెద్ద కోళ్ళు ఏం చేస్తుందో అడగండి అత్తయ్య. ఓ, అడుగుతానమ్మా, అడుగుతా. అమ్మ అనామిక, అనామిక నేనేనమ్మా. చెప్పండి అత్తయ్య. అదేనమ్మా, నాకు చలి రాకుండా ఉండడానికి నువ్వేం ఆలోచించావు? బాగా ఆలోచించాను అత్తయ్య, ఇక చేయాల్సింది చేస్తాను అంటూ అనామిక పెరట్లోకి వెళ్లి మట్టి తీసుకొస్తుంది. పశువుల దగ్గర నుంచి పేడను తీసుకొస్తుంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కల్ని, ఆకుల్ని తీసుకొస్తుంది. వాటన్నింటినీ కలిపి తన ఇంటికి పూస్తుంది. చాలా మందంగా ఆ మట్టిని పూస్తుంది. అది చూసి అంజలి నవ్వుతుంది. అరే, అనామిక కాకకి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. చూడండి ఏం చేస్తుందో. నేనేం పిచ్చిదాన్ని కాను అత్తయ్య. ఇక మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి. అట్టాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. అలా శారద ఇంట్లోకి వెళ్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళగానే చాలా వెచ్చగా అనిపిస్తుంది. చలి అస్సలు తెలియదు. అది చూసి శారద చాలా సంతోషిస్తుంది. అనామిక చేసిన పనికి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఆహా, అద్భుతం అనామిక, చాలా బాగా ఆలోచించు. నువ్వు చేసిన పనికి నేను నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను. అత్తయ్య, నేను కూడా బాగానే చేశాను కదా? అవునమ్మా, బాగా చేసావు. కానీ నువ్వు ఆ దుస్తుల కోసం చాలా డబ్బు ఖర్చు చేసావు. కానీ అనామిక అట చేయలేదు. డబ్బులు ఖర్చు లేకుండా ప్రకృతిలో లభించే మట్టితో, పేడతో మంచి ప్రయత్నం చేసింది. వీటి వలన ఎట్లాంటి ఖర్చు కాలేదు. ఇది తెలివైన పని అంటే. ఇక మీరు నిశ్చింతగా పడుకోవచ్చు అత్తయ్య, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా అనామిక చేసిన పనికి శారద మెచ్చుకుంటుంది. ఇక అంజలి కూడా శారద చెప్పిన విషయంపై బాగా ఆలోచిస్తుంది. అనామిక చేసిన పని మంచిదని, అలా చేయటం వల్ల నష్టం కూడా లేదని గ్రహించి అనామికను తాను కూడా మెచ్చుకుంటుంది. అక్క, నేను నీకంటే పైచేయి సాధించాలని చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. నువ్వు ఓర్పుతో ప్రయత్నించావు. గెలవాలని కాకుండా మంచి చేయాలని చూసావు. కానీ నేను నీపై గెలవాలని చూశాను. అదే మనిద్దరికి తేడా. అందుకే అక్క, నువ్వు చాలా మంచిదానివి. ఇకపై నేను కూడా నీ దారిలోకి రావాలని అనుకుంటున్నాను. అంజలి, నేనెప్పుడూ నిన్ను తోడికోడలుగా చూడలేదు. నా చెల్లెల్లాగానే చూశాను. చాలా సంతోషం. ఇక నా కోడలు ఇద్దరు కలిసిపోయారు. ఈ శుభ సమయంలో మనమంతా వేడివేడి బిర్యానీ చేసుకుని తిందాం. అవునవును, బిర్యానీతో పాటు చికెన్ పకోడీ కూడా చేసుకుని తింటే భలేగుంటది. అలా ప్రసాద్ చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. ఇక అప్పట్నుంచి తోటికోడళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. శారద కూడా చలికి భయపడకుండా ఆనందంగా జీవిస్తుంది. తన కోడళ్ళిద్దరూ చాలా తెలివైన వారని అందరికీ చెబుతూ గర్వపడుతుంది శారద. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.